అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. దోపిడీ గురి కాకుండా జాగ్రత్త ఫిల్టరేట్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా, మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. ఎలా అమలు చేయాలో మాకు తెలుసు. మీకు ఏదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్పాం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు గుర్తలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే విన్నారు కదా బ్రదర్, బ్యాక్వర్డ్ క్లాసెస్ని రేవంత్ చాతగాని దద్దమ్మ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ తోటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆడుకున్నాడు ఇన్ని రోజులు.